10 సంవత్సరాల్లో నేను నాతో ప్రారంభమైన సంస్థ, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కలిసి ఎదిగిన వాళ్ళం. నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చుంటే అన్ని ఫ్లాష్ బ్యాక్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ సంస్థ ఇంత ఎదగడానికి కారణం ఆ ముగ్గురులో ఉన్న ఐకమత్యం. వీళ్ళందరినీ ఇక్కడ దిల్రాజు కానివ్వండి, శిరీష్ కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, అందరూ కలిసి వాళ్ళ ఐకమత్యంగా ఉంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళందరినీ వెనకాల ఉండి నరసింహారెడ్డి గారు కరెక్ట్గా గైడ్ చేయడం. వీళ్ళ టీం ఫస్ట్ ఆ టీం అందుకే అంత ముందుకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఈ బ్యానర్లో పని చేసిన వాళ్ళు ఒక 3-4 తప్ప సుక్కు కానీ, వాసు కానీ, అడ్డాల శ్రీకాంత్ కానీ అందరూ నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మాట్లాడడానికి మాటలు కూడా రావట్లే. ఈ సంస్థ ఇంత ఎదగడానికి కారణం రాజు కాంబినేషన్ల కన్నా కూడా కథలను నమ్మడమే. కథ విషయంలో ఎంతో పర్టికులర్గా, అంటే కొత్త డైరెక్టర్లకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఏవేవో ఊహలు ఉంటాయి. అవి అవసరం లేదని వాళ్ళకి అనుభవంతో తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లల్లా ట్రీట్ చేయాలి వీళ్ళని, ఈ కొత్త డైరెక్టర్లని. అది రాజుకి బాగా తెలుసు. అందరినీ వాళ్ళ కథకి, డిస్కషన్స్కి, ఎక్కడికి వెళ్తానన్నా, ఏం చేస్తానన్నా అలా కథ మీద కూర్చోబెట్టి ఒక మంచి సినిమా రావడానికి ఎంతో తపన పడతాడు. అందుకే ఎంత సక్సెస్ఫుల్గా ఉంది బ్యానర్. ఇలాగే ఇంకా ముందు కూడా చాలా మంచి పిక్చర్లు తీసి ఇంకా పెద్ద పైకి ఎదగాలని ఈ బ్యానర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్స్ మై ఓన్ బ్యానర్. థ్యాంక్ యూ. నేను ఈ సంస్థలో ఉండడానికి, ఈ సినిమా చేయడానికి కారణం మొట్టమొదటి వినయ్ గారు. దీని గురించి మాట్లాడే ముందు డెఫినెట్గా ఆయనకి ఎప్పుడూ నాకు కొత్త చెప్పుకోవాలి. రాజు గారికి చెప్పాలంటే అదొక చరిత్ర ఉంది. ఇప్పుడు యాక్చువల్గా షూటింగ్ ఉంది. ఎందుకంటే మేబీ అందరికీ అంతేనేమో, ఒక ఫస్ట్ సినిమా మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం చేశాను, షూటింగ్ ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఎక్కడ తిరిగాను, ఎవరితో మాట్లాడాను తెలిసిన మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఏం గుర్తులేదు. అంత మెమరీ నుంచి చెరిగిపోయాను. తర్వాత అంతా హడావడి, టెన్షన్, కన్ఫ్యూజన్, పరిగెట్టడం తప్ప అప్పుడైతే ఆడుకుంటూ పాడుకుంటూ రిలాక్స్గా. ఇందా చెప్పారు కొత్త రైటర్ని ఎలా ట్రీట్ చేయొచ్చో తెలుసు అని. అంటే ప్రతి చిన్న విషయాన్ని, అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఆ ఇంటి వాస్తు ఏంటి కూడా ఆయన వచ్చి ఎంత ఖాళీ బిజీగా ఉన్నా, ఇప్పుడు చేస్తానో తెలియదు కానీ వచ్చి చూసి ఈ సుఖు ఈ ఇంటి ఓకే, నీకు ఇల్లు కరెక్ట్గా ఉండదు సుఖు, నీకు వెళ్తే రావట్లేదు, నువ్వు రాసుకోలేదు అంటే అంత క్లీన్గా ప్రతి చిన్న విషయం అంత టైం తీసుకుని ఎక్కడో మూడున్నా సరే కారులో తను డ్రైవ్ చేసుకుంటూ వచ్చి చూసి, సో ఒక కొత్త డైరెక్టర్ పట్ల ఏం చేస్తున్నానని, ఇక్కడ పడుకున్నాడా, తిన్నాడా లేదా, ఇచ్చిన ఎవ్రీథింగ్ నాకు తెలియదు. ఇప్పుడు పట్టించుకున్నారు లేదో నేను చెప్తాను. నా దగ్గర సో అంత క్లీన్గా ఆయన. అలాగే వినయ్ గారు అన్నట్టు ఆయన కథలని, అంటే మొన్న ఎవరు అడిగితే చెప్పాను అనమాట నేను. రాజు గారు ఏంటి అంటే ఆయనకి ఏ కథ చెప్పినా ఓకే అనేస్తాడు ఆయన కథ నుంచి ఎంత తెలియదు. ఎందుకంటే ఏ కథనే సరే ఆయన అందంగా మలుచుకోగలడు. ఏ కథ అయితే ఏంటి ఆయనకి. కాబట్టి అంటే లైఫ్లో ఇంతవరకు హానెస్ట్గా చెప్పాలి, వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్. మా మధ్య చాలా ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈజ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. హీఈస్ బెస్ట్. ఒకసారి లైఫ్లో ముందుకెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకుంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే ఏం జరిగింది, ఏ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అనేది, నన్ను ఎలా ట్రీట్ చేసింది కానీ, నన్ను ఎలా డ్రైవ్ చేసిందని కానీ, ఒక సినిమాని ముందుంచి అంటే అంత శ్రద్ధ తీసుకుని. అంటే ఒక డైరెక్టర్ ఇవాళ మూడ్ బాగాలేదు మార్నింగ్, సాధారణంగా ఒక ప్రొడ్యూసర్ ఏదో ఫీల్ అవుతాడు, డైరెక్టర్ ఫీల్ అవుతాడు. ప్రొడ్యూసర్ అలా ఉంటాడు, డైరెక్టర్ అలా ఉంటాడు. షూటింగ్ జరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా డిస్టర్బెన్స్ వల్ల డైరెక్టర్ ప్రతి థాట్ని కూడా ప్రొడ్యూసర్ పక్క నుంచి ఇలా తప్పించి ఒకసారి తప్పుకోమని ఆలోచించాలి. అంటే ఎప్పుడు ప్రొడ్యూసర్ అడ్డు చేసుకుంటాడు. కానీ ఏదైనా చిన్న కోపం వచ్చింటే ఎర్లీ మార్నింగ్ వచ్చి తను ఏడ్చుకు అండ్ ఫాట్మా కొట్టావు తను సాల్వ్ చేసుకుని మనం ఈజీ చేసేసి, తన భయం ఏంటంటే డైరెక్టర్ వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయినాడంటే సీన్ బారాదు. అంత సినిమా స్వార్థం అనమాట. సో అంత మైన్యూట్గా ఇన్వాల్వ్ అవుతూ అంతే. ఇంకా ఇలా చెప్పాలి. సో హీఈస్ బెస్ట్. అంతే, ఏం చెప్పాలో కరెక్ట్గా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి. దిల్రాజు గారి బ్యానర్లో
అది దిగ్విజయంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ ఉండడానికి ప్రధాన కారకుడు బన్నీ. నేను భద్ర అనే కథను చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి కాస్త చిన్న చిన్న ఇబ్బందులుండి ఆ టైంలో నేను వెళ్ళి బన్నీని కలవడం, భద్ర చెప్పడం, కానీ నాకు మించి ఆ కథ ఉంది. బట్ కథ చాలా బాగుంది కిషన్ గారు, ఇది కంపల్సరీ మనం చేయాలి, నేను చెప్తాను అని చెప్పి తను చేయలేనందుకు తీసుకొచ్చి దిల్ రాజు గారి దగ్గరికి తీసుకొచ్చి కథ చెప్పించి, నేను పైన కథ చెప్తూ ఉంటే 3 అవర్స్ నేరేట్ చేసామనండి. 3 అవర్స్ నేరేట్ చేసిన తర్వాత 2 గంటల 59వ నిమిషంలో పైకి వచ్చాడు మళ్ళీ. అంటే కింద కారులోనే కూర్చొని సాంగ్స్ వింటూ పైకి వచ్చి అప్పుడప్పుడు మాట్లాడి ఓకే చేయించి అడ్వాన్స్ ఇప్పించి ఈ బ్యానర్లో నేను భద్ర చేసేలా చేశాడు తను. సో ముందుగా బన్నీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దిల్ రాజు గారు, వినయ్ గారు ఏ టైంలో ఈ టైటిల్ పెట్టారో తెలియదు, కానీ ఆయన దిల్ నిజంగానే అంత 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 ఈరోజు ఇంతమందికి చోటిచ్చిందండి. ఈరోజు ఇంతమంది గర్వంగా ఇండస్ట్రీలో నిలబడటానికి కారణమైంది. ఒక విషయం కన్ఫామ్గా చెప్పొచ్చు, ఒక సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఎన్నెన్నో విజయాలు సాధించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ ఎప్పుడైనా కానీ సొంత ఊరు వైపే లాగుతూ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మన సొంత మనుషులు ఉంటారు, మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి సొంత ఊరే మా వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సంస్థ అండి. సో మేము ఎక్కడున్నా కూడా, ఏ సినిమాలు చేస్తున్నా కూడా ఈ సంస్థ మా సొంత ఊరు, మా ఇల్లు లాంటిది. అందులో మా మనుషులు ఉన్నారు, అంటే మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎప్పుడు మేము బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ 4:30కి అన్నారు, 4:30 కల్లా ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి ఓన్లీ వంశీయాను రాజు గారు కూర్చొని ఉన్నారు. ఫట్మన్ నాకు చేసుకుని, ఏమై డైరెక్టర్ ఎలా ఉన్నావు, చాలా హ్యాపీ అయ్యా, ఈరోజు మీ అందరినీ ఇలా కలుస్తున్నాను, చాలా హ్యాపీ అని ఒక మాట అన్నాడండి. నిజంగా గుండె చిరుకుమంది. ఇప్పటివరకు 7 కొత్త డైరెక్టర్లు నేను ఇంట్రడ్యూస్ చేశాను మా సినిమా. ఇందులో 5 చాలా బాగున్నారు. ఏదో చెప్పాడు, ఇల్లు కొనుక్కున్నారు, వెహికల్స్ కొనుక్కున్నారు, మంచి సినిమాలు చేస్తున్నారు, అంతా హ్యాపీగా ఉన్నారు అని అన్నాను. అవన్నీ తీసేస్తే నిజంగా చాలా బాగున్నామండి. ఇంకా 2 ఉన్నారయ్యా కాస్త వెనకబడి, వాళ్ళిద్దరిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్నాడు. అంటే ఏదో ఆడపిల్లను కానీ పెళ్లి చేసి నీట్గా దాన్ని కాపురాన్ని పంపించాలన్నట్టు చెప్పాడండి. సో డైరెక్టర్ల మీద, తన టెక్నీషియన్స్ మీద, తనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళ మీద తనకున్న మమకారం, కమిట్మెంట్ అంత డీప్గా ఉంటుందండి. అలాగే వాళ్ళ కుటుంబం కూడా నిజంగా తనను ఆలోచించడం అనే కాదు, కుటుంబం కూడా నరసింహారెడ్డి గారు కానీ, సింహ అని ఇంకొక అండి వాళ్ళు కానీ, రాజుగారు వాళ్ళ పాప కానీ, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళ టెక్నీషియన్స్ని, రాజుగారి సంస్థలో పనిచేసే టెక్నీషియన్స్ని మొత్తాన్ని కూడా వాళ్ళు సొంత ఫ్యామిలీలా ఫీల్ అయ్యి వాళ్ళు అలానే ట్రీట్ చేస్తారు, అంత ఇదిగా ఫీల్ అవుతారు. ఈ రోజుకి ఏ ఫంక్షన్ జరిగినా సరే మా అనుకునే ఫీల్ అవుతారు వాళ్ళంతా. సో ఇలాంటి సంస్థలో పనిచేసినందుకు, అది మా మాతృ సంస్థ అయినందుకు, ఏ రోజైనా వచ్చి మేము డోర్ కొట్టగలిగే చనువు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, వీళ్ళు ఈ రిలేషన్ ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ, ఎప్పుడైనా సరే ఏ ఇది ఉన్నా సరే మేము ఎంత బయట ఎంత ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్నా, ఒకవేళ కీడించి మేలించి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే మేము వచ్చి డోర్ కొట్టగలిగేది ఈ సంస్థకి. మాకు వాళ్ళ దగ్గర ఆ చనువు ఉంది. ఏ రోజైనా సరే మేము అద్భుతమైన సినిమా ఏదైనా చేయాలంటే కూడా ఇక్కడే చేస్తాం అని మళ్ళీ వాళ్ళకి తెలియజేస్తూ, దిల్రాజు గారికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. April 5th దిల్ రిలీజ్ అయినప్పుడు నిజంగా రాజు గారు కానీ, శిరీష్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ అనుకొని ఉండరు. ఈరోజు 10th ఇయర్ తర్వాత ఇంతమంది దర్శకులతో చేస్తారని. దీనికి ఒకటే ఒక కారణం, వాళ్ళ కమిట్మెంట్, కన్విక్షన్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే సక్సెస్లు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి అంత ఈజీ కాదు. దానికి కేవలం వాళ్ళ కమిట్మెంట్ మాత్రమే కారణం. ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి కానీ, ప్రొడ్యూసర్ కానీ డెఫినెట్గా ఒక సినిమా తీస్తే దానిపైన డబ్బులు రావాలనేది మాత్రం బిజినెస్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఈ బ్యానర్లో నేను చూసింది ఏంటంటే, డబ్బు ఎంత సంపాదిస్తారో తెలియదు కానీ ప్రతి సినిమాకి
ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది మాత్రం గెయిన్ చేయాలనే తపన మాత్రం వాళ్ళ ముగ్గురులో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ దానివల్ల ఈరోజు రాజు గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, శిరీష్ గారు కానీ ఇక్కడ కూర్చోంటారు. నా 3వ సినిమా ఇది బ్యానర్లో. నిజంగా నా బయట ప్రొడక్షన్ కంపెనీ ఎలా ఉంటుందో ఏంటి కూడా నాకు తెలియదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. సో ఐ డోంట్ థింక్ సో ఐల్ గో ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ రాజు గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు. ఎంత డబ్బులు సంపాదించారో ఏం సంపాదించారో నాకు తెలియదు, కానీ ఇంతమంది మాత్రం సంపాదించుకున్నారు. సో వీఆర్ ఆల్ ఎప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడే సార్. సో బేసిక్గా ఇల్లు నాకు ఇది. సో నిజంగా ఇంతమంది అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఇట్స్ జస్ట్ ప్యాషన్ అంతే. రాజు గారి ప్యాషన్ కానీ, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను వీళ్ళ వల్ల ఎదిగాను, వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాల్సి వస్తే నాకు మిగిలిన 2 పేర్లు. ఒకటి వినయ్ గారు, 2 రాజు గారు. వినయ్ గారు వల్ల ఈ బ్యానర్కి రాగలిగాను, కానీ అంతకంటే ముందే వినయ్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను కాబట్టి రాగలిగానమ్మా, నాలో ఉండగలిగానమ్మా ఇక్కడ అనుకుంటున్నాను. లేకపోతే ఈ బ్యానర్లో సక్సెస్ కొట్టిన తర్వాత మిగతా అంతా మాట్లాడతాను. అదేవిధంగా రాజుగారు అన్న పదంలోనే శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఉన్నారు కాబట్టి విడిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ. ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ ఉండి కొంచెం మంచి కథ చెప్తే, ఒక రూమ్ ఇచ్చి స్టోరీ డెవలప్ చేసుకోవడానికి కొంచెం అన్నీ ప్రొవైడ్ చేస్తే బాగుండు. ఎవరైనా నాకు అవకాశం రాలేదు, కానీ రాజు గారు ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి అదే చేయడం స్టార్ట్ చేశాను. అది చిన్న హెల్ప్ కాదు, రియల్గా స్ట్రగుల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలుస్తుంది. అదే కాస్త కథ చెప్తే చాలు, బేసిక్ ఒక పాయింట్ నచ్చిన తనకు రూమ్ ప్రొవైడ్ చేసి, రైటర్స్ని ప్రొవైడ్ చేసి, 2 ఏళ్ల పాటు మేబీ అది అస్సలు సింపుల్ థింగ్ కాదు. అది ఎవరూ లేరు, కంప్లీట్గా ఒక దిల్ రాజు గారు తప్పితే ఈ సినిమా ఇండస్ట్రీలో అలా చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. అది చిన్న సేవ కాదు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. థ్యాంక్ యూ. మీ కాంబినేషన్ సినిమా హిట్ అండ్ అది వేరు, కానీ అది చిన్న థింగ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నాకే కాదు, టోటల్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాను. అండ్ మీకున్న పేషెన్స్ ఐ లెర్న్డ్ ఎ లాట్ అన్నమాట. చాలా సిచ్యువేషన్స్లో ఓపిక్గా అలాగే కూర్చోండి. కొన్నిసార్లు ఇది రాంగ్ అవుతుందని తెలిసినా కూడా ఈ మూమెంట్ అయితే రైట్ మూమెంట్ కాదు, అది రైట్ చేయడానికి. అది వెయిట్ చేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రైట్ చేసే విధానం నేను నిజంగా మీ దగ్గర నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, మీ ఇద్దరు నాకు సొంత బ్రదర్స్ లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ. ఫస్ట్ వినయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఉన్నవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను కారణం. ఎందుకంటే అలా ఒక సంస్థ స్టార్ట్ అయింది. అలా సంస్థలో డైరెక్టర్స్ అయిన వాళ్ళ దగ్గర వర్క్ చేసి నేను డైరెక్టర్ అయ్యాను. సుకుమార్ గారి దగ్గర, వంశీ పైడిపల్లి గారి దగ్గర, వాసు వర్మ గారి దగ్గర, బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర, బొమ్మరిల్ భాస్కర్ దగ్గర, శ్రీకాంత్ అడ్డాల దగ్గర, నేను వీళ్ళందరి దగ్గర వర్క్ చేశానండి. అండ్ ద మైన్యూట్ వన్, యాక్చువల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ కాదో తెలియదు, కానీ నేను ద మైన్యూట్ వన్ అంటే నేను చిన్న స్టేజ్ నుండి ఒక క్లాప్ అసిస్టెంట్ నుండి నేను డైరెక్టర్గా ఎదిగాను ఇదే బ్యానర్లో. సో దానికి ముఖ్య కారణం రాజుగారేనండి. వినయ్ గారికి ఎంత అసోసియేషన్ ఉందో రాజుగారితో కూడా నాకు అంత అసోసియేషన్ ఉంది. ఎందుకంటే 10 years నుంచి నేను ఇక్కడే ఉన్నాను. సుగ్గు అంటే వెటకారానికి అన్నాడో మంచిగా అన్నాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ మంచి సినిమా రావడానికి కారణం కథ చెప్పగానే ఓకే అవుతా అనేది నిజం అండి. యాక్చువల్గా ఒక చిన్న పాయింట్ చెప్పినా కానీ రాజుగారు ఓకే అంటారు అని కూర్చొని పేషెంట్గా ఒక చిన్న ఒక అమ్మాయి అది అప్పుడే పుట్టిన పిల్లాన్ని కదా తీసుకొని ఆ లైన్ని కథగా చేసి కథని 3 గంటల సినిమాగా తయారయ్యేంత వరకు, ఒక పుట్టిన పిల్లాడు అడుగులేసేంత వరకు ఎంత కేర్ తీసుకుంటారో అంత కేర్ తీసుకున్నారండి. మోర్ దెన్ ద ఫిలిం నాకు చాలా అసోసియేషన్ ఉందండి రాజు గారితో, శిరీష్ గారితో, లక్ష్మణ్ గారితో. మోర్ దెన్ ఏ డైరెక్టర్, లైక్ యూనో ఐ హ్యావ్ బికమ్ ఏ బాయ్ టు ఎ మ్యాన్ ఇన్ దిస్ బ్యానర్ యాక్చువల్లీ. సో ఐ కాంట్రిబ్యూట్ ఎవ్రీథింగ్. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే మ్యాక్సిమం శనివారం, ఆదివారం, మండే ఈ 2-3 days అంటే అందరూ అలా ఉంటారని కాదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్లో మాట్లాడేది మ్యాక్సిమం 2-3 రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అంటే ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్ ఇంకో డైరెక్టర్ పడుకునే పనులను, సినిమా బాగా ఆడితే డైరెక్టర్ ఇంకో హీరో కట్ చెప్పే పనులను. అలాంటి రోజుల్లో 10 సంవత్సరాల క్రితం సినిమా తీసిన డైరెక్టర్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇవాళ ఈ డేట్ గుర్తుపెట్టుకొని ఫంక్షన్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. అండ్ హ్యాట్స్ ఆఫ్ రాజు గారు. నా ఏ సినిమా అయినా అంటే నా సక్సెస్ అయిన 2 సినిమాలకి ఫస్ట్ షాట్ వివి వినాయక్ గారు తీసిస్తారు. అక్కడి నుంచి నేను సినిమా కంటిన్యూ చేస్తున్నాను, నా సెంటిమెంట్. అలాంటిది ఈసారి ఈ బ్యానర్ని ఆయన స్టార్ట్ చేసి ఇచ్చారు నాకు. సో ఆ బ్యానర్లో సినిమా చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరూ పంచుకోవడానికి చాలా గతం ఉంది.
అందుకే ఆ గతం తలుచుకొని ఆనందపడుతున్నారు. సో నేను కూడా ఆనందపడతాను ఫ్యూచర్ తలుచుకొని. రాజుగారు గురించి ఒకటే మాట, అంటే అందరు హీరోలు, అందరు ప్రొడ్యూసర్లు, అందరు టెక్నీషియన్లు, అందరు కెమెరామెన్లు, అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న అందరూ రెస్పెక్ట్, యునానిమస్గా రెస్పెక్ట్ ఇచ్చే ఏకైక బ్యానర్ ఎస్విసి. అండ్ ఏకైక ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. జెన్యూనిటీ ఉంది కాబట్టి ఇంతవరకు ట్రావెల్ అయ్యారు, ఇక ముందు కూడా ట్రావెల్ అవుతారని నేను నమ్ముతున్నాను. అండ్ ఆయన అన్నారు వీళ్ళందరి ట్రావెల్ అందరికీ తెలుసు, బట్ నాది రాజుగారి ట్రావెల్ కేవలం మా ఇద్దరికి తెలుసు. అది గబ్బర్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్ మా సినిమాకి. గబ్బర్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి డే అండ్ నైట్ ఒక డైరెక్టర్ ఎలా కష్టపడతాడో ఆల్మోస్ట్ డైరెక్టర్ కంటే ఎక్కువ కష్టపడ్డాడు. అప్పుడు ఇద్దరి వేవ్ లెంత్ అంటే కరెక్ట్గా ప్రతి రీల్ చెక్ చేసుకోవడం, ప్రతి సీన్ చూడడం. నాకు తెలీదు ఆయన వంకన సినిమా మొత్తం చూసేస్తున్నాడని. కానీ చూసినప్పటికీ చాలా పాజిటివ్, చాలా ధైర్యం ఇచ్చింది. చాలా టెన్షన్లో పనిచేయాల్సి వచ్చింది. ఫస్ట్ 9th రిలీజ్ అనుకున్న తర్వాత 11th రిలీజ్ అనుకున్నా. సరే అదంతా పక్కన పెడితే ఆ ట్రావెల్లో రాజుగారు విపరీతంగా రాజుగారు ఫ్యాన్ అయిపోయాను. అండ్ మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు దిల్ రిలీజ్ అయింది, మేము అసోసియేట్గా ఉన్నప్పుడు ఆర్య రిలీజ్ అయింది, భద్ర రిలీజ్ అయింది. వీళ్ళందరి దగ్గర నేను కూడా వినయ్ గారి దగ్గర, బోయపాటి గారి దగ్గర, ఆర్య సుకుమార్ గారి దగ్గర పనిచేయాలనుకున్నాను, కానీ కుదరలేదు, ఎవరు పెట్టుకోలేదు. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ కూర్చున్న డైరెక్టర్లకి 2 రకాలు. ఇక్కడ దాన్ని ఏమంటారు, హాస్టల్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, డే స్కాలర్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఇందాక నేను సుకుమార్ మాట్లాడుకుంటున్నాం. ఇదే బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఇదే బ్యానర్ లాంచ్ చేసిన వాళ్ళందరూ హాస్టల్ విద్యార్థులు అనమాట. మేము బయట నుంచి వచ్చి స్కూల్ అటెండ్ వెళ్ళిపోయాను. నేను, మా గురూజీ, దశరథ్ గారు, మేము డే స్కాలర్స్. సో డైరెక్టర్తో రాజుగారి జర్నీ ఎలా ఉండదంటే, వీళ్ళు చెప్పారు ఇందాక 5 నిమిషాలు పాయింట్ చెప్తే చాలని. ఏమో ఇప్పుడు చెప్పారు పాయింట్ చెప్తే చాలు, నాకు అయితే ముందు చెప్తే బాగుండేది, నేను అనవసరంగా 2 గంటలకి చెప్పాను. ఓ పాయింట్ చెప్తే ఓకే వేస్తారు, తెలిస్తే 2 గంటలు ఉండేది కాదు. నాకు స్పెషల్గా రాజుగారు ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. షాక్ తర్వాత రాజుగారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు బాగా పరిచయం అయ్యారు. రాజుగారు విపరీతంగా బిజీగా ఉన్నారు. ఎక్కువగా పూరి జగన్నాథ్ గారి ఆఫీసులో కలుసుకునేవాళ్ళం. అప్పుడు ఆయన మిగతా ప్రాజెక్టుల పనులు బిజీగా ఉన్నారు. అప్పుడు శిరీష్ గారితో, లక్ష్మణ్ గారితో నాకు విపరీతమైన ర్యాప్ ఏర్పడింది. అంటే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ లాగా లేరు. కలిసినప్పుడల్లా జోకులు ఏడ్చుకోవడము, కలిసినప్పుడల్లా మాట్లాడుకోవడము. అండ్ నెగటివిటీ అనేది జీరో. ఎవరన్నా ఒక సినిమా సరిగా ఆడినా ఆడకపోయినా పర్లేదు అని ఆపేయడం, నిజంగా హిట్ అయితే ఆకాశానికి ఎత్తేయడం, ఈ క్వాలిటీస్ అన్నీ ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేశాను. ఇందాక రాజుగారు పిలుస్తూ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత మా బ్యానర్లో కలిసి చేస్తున్నాను అనుకున్నాం. అది కాదు సార్, ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎస్విసి బ్యానర్లో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. అది ఇవాళ ఎన్టీఆర్ సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇందాక మా ఫ్రెండ్ వంశీ చెప్తున్నట్టు ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకుంటే రాజుగారు 10 సంవత్సరాలే కాదు, ఇంకో 25 ఏళ్ళ ఫంక్షన్, అలాగే 50 ఏళ్ళ ఫంక్షన్ కూడా ఇలాగే జరుపుకోవాలని, అసలు డైరెక్టర్లను కవర్ చేయడానికి మీ కెమెరా స్పాన్ సరిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యానర్. అండ్ ఇదే బ్యానర్లో మళ్ళీ చేయాలని ఉంది. ఆ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తాను. ఒక 20 రోజులు షూటింగ్ చేశాను. 20 రోజులు కూడా అసలు షూటింగ్ అనేది చాలా 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 ఆనందంగా, చాలా ప్లెజెంట్గా, ఏ టెన్షన్ లేకుండా. ఒక ప్రాబ్లం ఉందంటే నాకు వదిలేయి, ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాకు వదిలేయి అనే మాట చాలా కొత్తగా ఉంది నాకు. నువ్వు చూసుకో అనే దగ్గర నుంచి నాకు వదిలేయి అనే మాట చాలా కొత్తగా ఉంది. థ్యాంక్స్ అలాట్ రాజన్న, లక్ష్మణ, శిరీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఈ వరుస క్రమంలో మళ్ళీ వంశీ మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళీ వంశంకో సినిమా. నాకు శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాస్ అంటే బాగా ప్యాషన్గా ఉండేది. సినిమా రిలీజ్ అయిన రోజు చూడటం, అప్పటి నుంచే మాకు సినిమాలపైన ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ వేరే ఫీల్డ్లో లైఫ్లో సెటిల్ అయిపోయాం, ఎవరి బిజినెస్లలో వాళ్ళు. కానీ సినిమా ఫీల్డ్లోకి రావాలి అనుకోకుండా సినిమా ఫీల్డ్లోకి రావడానికి కారణం మా బంధువు మహేందర్ రెడ్డి గారు. వెంకటలక్ష్మి ఫిలిమ్స్ అని పెద్ద డిస్ట్రిబ్యూషన్ నైజాంలో ఉండేది. వాళ్ళని చూస్తూ వాళ్ళ ద్వారా సినిమా ఫీల్డ్లోకి వచ్చాం. ఈరోజు ఈ 10th ఇయర్ మా సంస్థ చేసుకుంటుందంటే డెఫినెట్గా మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే తర్వాత డిస్ట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత స్టార్టింగ్లో మేము చాలా ఫ్లాప్స్ చూసి ఫైనాన్షియల్గా చాలా డ్యామేజ్లో ఉన్న టైంలో ఒక సినిమా
అది చేయడం వల్లే మళ్ళీ మేము సినిమా ఫీల్డ్లో కంటిన్యూ కావడం, ఈరోజు ఇలాంటి గ్రేట్ ఈవెంట్ చేసుకోవడానికి, అది పెళ్లి పందిరి అనే సినిమా. ఆ ప్రొడ్యూసర్స్ కాస్టం కృష్ణ గారు అండ్ రమేష్ బాబు గారు, అశ్వత్ నారాయణ బాబు గారు, ముగ్గురు ప్రొడ్యూసర్ దానికి. వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. సో డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్లు, వెంకటేశ్వర ఫిల్మ్స్ పెట్టిన తర్వాత ఎన్నో సక్సెస్లు చేసాం. అప్పుడు మాతో పాటు గిరి కూడా ట్రావెల్ అయ్యేవాడు. సో గిరి కూడా మా ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే వరకు మాతో ఉన్నాడు. తర్వాత ఇండివిజువల్గా తను ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడం, సపరేట్గా సినిమాలు చేశాడు. సో గిరి కూడా చాలా రోజులు మాతో ట్రావెల్ అయ్యాడు. సో డెఫినెట్ ఎక్కడో ఎంతో కొంత గిరి ద్వారా కూడా మేము నేర్చుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా గిరికి కూడా కృతజ్ఞతలు చెప్తాను. సో డిస్ట్రిబ్యూషన్ వెంకటేశ్వర ఫిల్మ్స్ పెట్టిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్, సో మేము అంటే ఇంట్రెస్ట్గా మేము ముగ్గురము కలిసి చేసే ప్యాషన్ని, ఒక సినిమా కొనాలన్నా ఆ సినిమా గురించి తెలుసుకోవడము, దాని ప్రమోషన్ చూసుకోవడము, థియేటర్స్ చుట్టూ తిరగడము చూసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలా ఏఎం రత్నం గారు, ఆర్బి చౌదరి గారు అండ్ బెల్లంకొండ సురేష్ గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు, వీళ్ళందరూ తీసిన సినిమాలు సక్సెస్ అయ్యి ఆ సినిమాల ద్వారా మేము అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూషన్లో ఎస్టాబ్లిష్ అవుతూ ప్రొడక్షన్ చేయాలి, సినిమాలు ప్రొడక్షన్లోకి రావాలనుకున్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ బయట కొబ్బరి చెట్లు ఉన్నాయిగా, పెద్ద చెట్లు, ఆ చెట్టు కిందే ఫస్ట్ వినయ్కి అడ్వాన్స్ ఇచ్చాను. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. కొన్ని సీన్ చూపించాడు, తొడగొట్టే సీన్, ఎన్టీఆర్ అదే సినిమాలో తొడగొట్టే సీన్. అది చూసి వినయ్ మాకు ఇలా ప్రొడక్షన్ చేయాలని ఉంది అంటే డెఫినెట్గా చేద్దామని అప్పుడే తన అడ్వాన్స్ తీసుకోవడం. దిల్ సినిమా ఎవరితో చేద్దామన్నప్పుడు అప్పటికే నితిన్ ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు జయం సినిమాతో. ఇట్లా ఆ కుర్రాడు బాగున్నాడు అంటే మా సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి, ఆ అబ్బాయితో చేద్దాం అనుకొని కథ అనుకోవడం. సో ఆ సినిమా అలా ప్రారంభం. అంటే ఆ సినిమా వినయ్ ఒక డైరెక్షన్ అనేదే కాకుండా డెఫినెట్గా వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, రాజుగారికి ఈ పాయింట్ చెప్తే చాలు, ఈ పాయింట్ని చూసి ఆయన కథని ఎలా కావాలో చేస్తారు అని. సో ఆ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు చాలా గుర్తుంది. ఆ సినిమా మాకు చేయడమే కాదు, ఆ సినిమా ద్వారా స్క్రిప్ట్ అంటే ఏంటి అని నేర్చుకునే అవకాశం ఇచ్చింది నాకు వివి వినాయక్ గారు. ఆ సినిమాకు పనిచేసిన వాసుకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వినయ్ డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను వినయ్తోని షేర్ చేసుకోవాలంటే భయం వేసేది. అంటే తను ఆల్రెడీ అప్పటికే ఆది లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు. సో తనకు మనం చెప్పడం కరెక్ట్ కాదు, చెప్తే ఎలా ఉంటుందో అని భయం వేసేది. సో అవన్నీ వాసుతో షేర్ చేసుకునేవాడిని. వైజాగ్ తీసుకెళ్ళాడు నన్ను వినయ్, తీసుకెళ్ళి వాళ్ళు స్టోరీ డిస్కషన్ చేస్తుంటే నన్ను కూర్చోబెట్టాడు. ఫస్ట్ సినిమా కాదు, అంటే ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే స్క్రిప్ట్ అంటే ఇలా ఉండాలి, సింగిల్ లైన్ ఆర్డర్ అంటే ఇలా ఉండాలి, సీన్ తర్వాత సీన్ ఇలా ఉండాలి, అవన్నీ అప్పుడే నేర్చుకున్నాను. సో అవి వాసుతోని, సుక్కుతోని, సుకుమార్ కూడా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ వేమారెడ్డి కూడా ఉండేవాడు రైటర్, వీళ్ళందరితో షేర్ చేసుకునేవాడిని. అదే పునాది. సో ఆ ఫస్ట్ సినిమా మాకు బ్యానర్కు చేయడమే కాదు వినయ్, ఒక టీచర్ లాగా నువ్వు నన్ను తీర్చిదిద్దావు. సో ఇట్స్ నో డౌట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు స్టిల్ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలంటే అవే రూల్స్ నాకు. ఇప్పుడు హరీష్ అంటున్నాడు అదే 2 గంటల కథ చెప్పాను అని. సో ఎవరైనా 2 గంటలు చెప్తారు, దాంట్లో ఉన్నది ఏంటి, దీంట్లో మెటీరియలైజ్ ఏమవుద్ది, దీంట్లో కంటెంట్ ఉందా లేదా, ఇవన్నీ డెప్త్గా ఆలోచిస్తాం. కాబట్టి అవన్నీ ఆలోచించడం కాదు, ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ నాతో పాటు శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి చెప్పించి వాళ్ళని మళ్ళీ సపరేట్గా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, సో ముగ్గురు వేవ్ లెంత్లు చూసుకొని కరెక్షన్స్ అనుకొని చేస్తూ వెళ్తూ ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యాం. సో అలాంటి దిల్ కరెక్ట్ 10 years బ్యాక్. ఆ రోజు సినిమా మానిష్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే తెలిసిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ సినిమా హిట్ కొట్టారన్నప్పుడు నాకు కళ్ళు చెమర్చాయి ఆ రోజు. మళ్ళీ ఈరోజు మా డైరెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటే నిజంగా ఒక తెలియని, అంటే 10 years ట్రావెల్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ, ఒక సినిమా అన్నప్పుడు డెఫినెట్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, రైటర్స్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఎవరి విజన్లో వాళ్ళు కథను చూస్తాం. అలాంటి తప్పితే నాతో నా డైరెక్టర్స్ కానీ, మా సంస్థ డైరెక్టర్స్ కానీ ఎక్కడ ఎవరిని హర్ట్ చేయకుండా ఆ సినిమా బాగా రావాలి. ఆ సినిమా ఇప్పటికీ అదే చెప్తాను,
నేను గొప్ప కాదు, డైరెక్టర్ గొప్ప కాదు. ఆ సినిమా ఆడితేనే మనం గొప్పవాళ్ళం. ఆ సినిమా ఆడకుంటే నథింగ్. ఆ సినిమా ఫ్లాప్ అయిన రోజు ఇంతకుముందు హరీష్ అన్నాడు, సాటర్డే సండే తర్వాత ఫోన్లు కట్టేసాం. ఫ్లాప్ అయినప్పుడు ఒక తెలియని ఫియర్ ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంపార్టెంట్ కాదు. సో మనం చేసే వర్క్, దాంతో మనకు సక్సెసే కావాలి. సో ఆ సక్సెస్ గురించే ఫైట్ చేయాలని ప్రతి డైరెక్టర్తో అలాగే ట్రావెల్ అవుతూ ఈ 10 years కంప్లీట్ చేసాం. సో అలా సుకుమార్, బోయపాటి శ్రీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్, వాసు, వేణు వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేస్తే దశరథ్ అండ్ శ్రీవాసు బయట చేసి వచ్చి సంస్థలు చేశారు. సో ఇప్పుడు అలాగే ఆ ఇయర్ 10th year కాదు, ఒక గ్రేట్ ఇయర్. మాకు చాలా 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 ఇస్ ఇంపార్టెంట్ ఇయర్. ఈ ఇయర్ జనవరిలో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సక్సెస్ కావడం, ఒక మల్టీ స్టార్ ఫిలిం. లక్కీగా ఇదే ఇయర్ ఇంకా రామ్ చరణ్ తేజ్ ఎవడు షూటింగ్లో ఉండడం, ఎన్టీఆర్, హరీష్ శంకర్ సినిమా షూటింగ్లో ఉండడం అనుకోకుండా జరిగినాయి. అంటే ఒకటే సంవత్సరంలో, అది మా 10th yearలో 3 స్టార్స్ మా సంస్థలో పనిచేస్తుండడం, మేబీ రేపు వెంకటేశ్వర స్వామి దయ వల్ల మా కష్టానికి ప్రతిఫలం దొరికితే ఆ 2 సక్సెస్లు కొట్టే బాధ్యతలు మా దర్శకులు ఆల్రెడీ తీసుకున్నారు, వంశీ అండ్ హరీష్. సో హ్యాట్రిక్ 10th yearలో 3 స్టార్స్తోని హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. సో ప్రయత్నం చేస్తాం. అదే ఇప్పటి వరకు పడ్డ కష్టాన్ని కష్టపడుతూ ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మా ఆల్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంస్థ ఈరోజు ఇలా ఉండటానికి మీరందరూ మాకు ఎక్కడో కారకులే. సక్సెస్ ఫెయిల్యూర్స్తో నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయను, ముందు కూడా చేయను. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ వస్తే నాకు మట్టిగా అయింది, నేను వర్క్ చేయిస్తే అయిందని నేను అనుకోను. డిసిషన్స్ అది మేము డైరెక్టరు అండ్ మేము కలిపి తీసుకునే నిర్ణయం. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా 2 ఈక్వల్గానే తీసుకుంటాం. సో సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. సో ఇలాగే ముందు కూడా మంచి సినిమా థియేటర్కి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.